ఈవేళ ప్రజలు చంద్రబాబు నాయుడు కావాలని చెప్పి, దేశంలో నరేంద్ర మోడీ కావాలని చెప్పి ప్రజలు ఈవేళ పార్టీ అభ్యర్థులు ఎవరైనా సరే మాకు అక్కర్లేదు, కేవలం చంద్రబాబు నాయుడు సీఎం అవుతున్న ఉద్దేశంతో ఓట్లేశారు తప్ప అభ్యర్థి చూసి మాత్రం ఓట్లు వేయించి మనం చేస్తున్నాం. మరి ఈనాడు ప్రజల విశ్వసనీయతని ఎలాగైతే నమ్మి వేశారో మేము చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒకటే కోరుతున్నాం, దయచేసి రేపు మీ క్యాబినెట్లో అవినీతిపరి మంత్రులు కానీ, ప్రజలకు అందుబాటులో లేని మంత్రులు కానీ, ఎటువంటి ఆరోపణలు ఉన్న మంత్రులు కానీ అట్లాంటి వాళ్ళకి చోటు కల్పించి మనం చేస్తున్నాం. ఎందుకంటే ఈవేళ ఈ ఆంధ్రప్రదేశ్ ఒక రాజధాని లేని క్యాపిటల్గా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ఇది 29వ రాష్ట్రం. ఈ రాష్ట్ర ప్రగతి పథంలోకి వెళ్ళాలన్నా, ముందు తరాలు బాగుండాలన్నా అది చంద్రబాబు గారితో సాధ్యం అని చెప్పి ప్రజలు పట్టడం జరిగింది. అందువల్ల మేము కోరేది ఒకటే, చంద్రబాబు గారు మనం చేసేది ఒకటే, దయచేసి మీ క్యాబినెట్లో అవినీతి పరులు కానీ, కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు వచ్చిన మంత్రులు కానీ అలాంటి వాళ్ళకి ఇవ్వద్దని చెప్పి మనం చేస్తున్నాం. ఎందుకంటే ఈవేళ నిత్యం మీరు ఎలాగైతే 20 గంటలు కష్టపడి ప్రజలకు అందుబాటులో చేశారో అలాంటి వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చేటైతే అయితే నిజంగా సంవత్సరంన్నరలో మన రాష్ట్ర ప్రగతి పథం వైపుకి వెళ్తాం. నిజంగా ప్రజలు కూడా ముందుకు వెళ్తాం మనం చేస్తున్నాం. ఎందుకంటే ఈవేళ ఒకటే చెప్తున్నాను, వైఎస్ఆర్సీపీ మరో పీఆర్పీ అయ్యింది. ఎవరైనా ఎన్టీ రామారావు గారిని ఓడించాలన్నా, ఆయన రికార్డు బ్రేక్ చేయాలన్నా కర్రల కంటే మాత్రం అది కర్రలుగానే మిగిలిపోతుంది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు పదవి కోసం రాలేదు, పేద ప్రజలు అభివృద్ధి కోసం వాళ్ళ జీవన విధానం మారాలి అనే సంకల్పంలో తెలుగుదేశం పార్టీ ఏర్పడింది. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీలో కూర్చున్నా జనాలు చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధిస్తుందని చెప్పి వాళ్ళ ఓటుతో తీర్పిచ్చారు. ఈవేళ మేము కోరేది ఒకటే, అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్లు ఎలాగ అయిపోయినాయి కాబట్టి ప్రతిపక్షంలో ఎవరు కూర్చున్నా సరే, అటు కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్ కానీ ఎవరు కూర్చున్నా సరే డెవలప్మెంట్ మీద పాకులాడడం తప్ప పదవుల కోసం కానీ దీనికోసం వద్దని మనం చేస్తున్నాను. ఈవేళ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చంద్రబాబు గారిని షర్మిల, ముఖ్యంగా ఆయన సహోదరి షర్మిల నానా మాటలు మాట్లాడారు. అయినా సరే చంద్రబాబు ఎప్పుడు ఎవరిని వ్యక్తిగతంగా కానీ వల్గర్ లాంగ్వేజ్ కానీ మాట్లాడేది. మరి నేను కోరేది ఒకటే, ఈవేళ ప్రజలు ఎవరికి పట్టం కట్టారనేది స్పష్టంగా కనపడుతుంది. చాలామంది ఒక టీవీ ఛానల్, టీవీ పేపర్ చంద్రబాబు నాయుడు వెనుపోటు పొడిచని చెప్పి ప్రచారం చేశారు. ఈవేళ వెనుపోటు ఎవరు పొడిచారు అడుగుతున్నాడు. లక్ష్మీ పార్వతిని ఈవేళ తీసుకొచ్చి ఏం చేశాను ప్రశ్నిస్తున్నాం. అంటే మీరు ఆడింది స్వార్థ రాజకీయాలు ఆడింది జగన్మోహన్ రెడ్డి ఆడి మనం చేస్తున్నాం. ఈవేళ ఈ రాష్ట్రాన్ని సమైక్యాంధ్రాన్ని చెడగొట్టింది ఎవరు అడుగుతున్నాను, నువ్వు కాదని ప్రశ్నిస్తున్నావు. మరి ఈవేళ రాష్ట్రాన్ని నాశనం చేసి నువ్వై కేసీఆర్ నువ్వు కుమ్మక్కై ఇవాళ రాష్ట్రాన్ని నాశనం చేసి మీరైతే చంద్రబాబు మీరు అప్పుడే చేస్తున్నారు. మేము ఒకటే కోరుతున్నాం, కేసీఆర్కి ఈ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు మిమ్మల్ని చీ కొట్టారు, చీ కొడతారు కూడా. నిన్న ఎవరో కూడా పంపిస్తున్నారు మెసేజ్ ఫేస్బుక్లో, రేపు మే 16 నాడు సాయంకాలం 5 గంటలకి ఒక 500 మంది చనిపోతారని వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ఇంకా జగన్ వాళ్ళకి ఓదార్పు చేయడం మంచిని సలహా చేస్తున్నారు. ఆయన కేవలం ప్రజల్ని మోసం చేయడానికి, తన ఆస్తులు కాపాడుకోవడానికి, తన అన్ని జిల్లాలో తన సాధన వచ్చారు తప్ప ప్రజా సంక్షేమం కోసం రాలేదు. ప్రజలకు సంక్షేమం కోసం అహర్నిశలు కష్టపడి ఎవరైతే కష్టపడతారో ప్రజలు గమనిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ప్రజలు 1.5 బ్యాక్ కిందే ఎవరైనా సరే ఏ పార్టీ నుంచి వచ్చినా సరే చంద్రబాబు గారు ఓటు వేయాలని చెప్పి ప్రజలు వాళ్ళు స్పష్టమైన తీర్పు చెప్పారు. అందువల్ల మేము కోరేది ఒకటే, మీ ద్వారా ఈ రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, ముందు తరాలు బాగుండాలి అంటే చంద్రబాబు నాయుడు గారు రేపు క్యాబినెట్లో నీతి నిజాయితీ మచ్చలేని వ్యక్తులకి మంత్రి పదవులు ఇచ్చి ప్రజల మీ మీద ఉన్న విశ్వసనీయతను నిరూపించుకోని చెప్పి కోరుతున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా విశాఖపట్నం చేయడానికి చంద్రబాబు గారు మీ వంట కృషి చేయమని చెప్పి మీ ద్వారా మనవి చేసుకుంటూ, ప్రజల్ని ఇంకా మభ్య పెట్టాలన్నా మోసం చేయాలన్నా వైఎస్ఆర్ పార్టీ మాత్రం చేస్తే మాత్రం తెలుగు శక్తి ఊరుకో అని చెప్పి మనవి చేస్తూ